ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరికాట. పలు వ్యవస్థల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయట ఆండ్రాయిడ్ ఫోన్లు యూజ్ చేసే వాళ్ళకి. 12L 13 14 వెర్షన్లకు ప్రమాదం ఉందట. హ్యాకర్లు పంజా విసిరే ఛాన్స్. సెట్ హెచ్చరిక, ప్యాచ్లను అప్డేట్ చేసుకోవాలని సూచన. దీనికి పరిష్కారం ఒక్కటంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలట. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెక్యూరిటీ ఫీచర్లను అప్డేట్ చేసుకోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని సెట్ ఇండియా సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారట. ఆ వివరాలు ఏంటంటే యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ అప్డేట్ ఆప్షన్ను ఎంచుకోవడం ద్వారా సాఫ్ట్వేర్ను సెక్యూరిటీ ప్యాచ్లను అప్డేట్ చేసుకోవచ్చు. పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్లను విడుదల చేశాయి. మిగతావి కూడా ఈ వారంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రోజన్ దాడులు అడ్డుకోవడానికి స్మార్ట్ ఫోన్లో ఏమైనా కొత్త యాప్లు ఇన్స్టాల్ అయ్యాయా అనే విషయాన్ని గుర్తించి వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలట. వాట్సాప్, సోషల్ మీడియా, ఈమెయిల్ ద్వారా వచ్చే అపరిమిత అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయొద్దట. మీకు సంబంధం లేదేదో దాని నుంచి లింక్ వచ్చింది ఓపెన్ చేయకండి, వదిలేసేయండి, దాన్ని టక్మని డిలీట్ చేసేయండి. మీకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, దాన్ని సెట్ ఇండియా అంటాం, ఈ దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు తీవ్రమైన హెచ్చరిక యూజ్ చేసింది. ఈ దేశంలో దాదాపు మొత్తం ఆల్మోస్ట్ 90% ఎబో ఆండ్రాయిడ్ మొబైల్సే యూజ్ చేస్తారు. ఎవరో ఒకరు యాపిల్ ఐఫోన్లు యూజ్ చేస్తారు. 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లు అప్రమత్తం చేసింది. ఈ కోవలో దిగ్గజ సంస్థలు శాంసంగ్, రియల్మీ, షామీ, వివో, వన్ప్లస్ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలోని సిస్టమ్ ఫ్రేమ్వర్క్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్లు, కర్నల్, ఏఆర్ఎం కాంపోనెంట్లు, మీడియాటెక్ కాంపోనెంట్లు, క్వాల్కమ్ కాంపోనెంట్లు, క్వాల్కమ్ క్లోజ్ సోర్స్డ్ కాంపోనెంట్లలో లొసుగులను గుర్తించినట్టుగా సెట్ వివరించింది. ఆండ్రాయిడ్ వెర్షన్లు 12, 12L, 13, 14లో గుర్తించిన ఈ లొసుగులను ఆసరాగా చేసుకొని హ్యాకర్లు పంజా విప్పే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు అప్రమత్తంగా లేకపోతే వారి సున్నితమైన డేటాను హ్యాకర్లు తస్కరించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. పైన పేర్కొన్న వెర్షన్ల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను వినియోగించే స్మార్ట్ ఫోన్ యూజర్లు వెంటనే సెక్యూరిటీ ప్యాచ్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. నైజీరియాలో ఈ నెల 10వ తేదీన ఆండ్రాయిడ్లోని లొసుగులతో హ్యాకర్లు 70,000 స్మార్ట్ ఫోన్లపైన పంజా విసిరినట్లు ఆ దేశ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిందట. 70,000 స్మార్ట్ ఫోన్ల మీద అటాక్ చేసిరట. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అనవసరమైన మెయిల్స్ కానీ ఇంకోటి కానీ లింకులు క్లిక్ చేయొద్దు. ఇక